మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. ఇప్పటివరకైతే 5 మృతదేహాల్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపిస్తున్నారు. అత్యంత విషాదిని నింపిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు సరదాగా అంటే ఈ రోజు సెలవు దినం కావడంతో కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకుని ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో కొండపోచమ్మ సాగర్ ను సందర్శించి సరదాగా సెల్ఫీలు దిగడానికి 5గురు కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా 17 నుండి 20 సంవత్సరాల వయసున్నటువంటి యువకులే. వీరు సెల్ఫీల కోసం దిగి ఒకరి తర్వాత ఒకరు చేతులు పట్టుకొని దాదాపు 30-40 ఫీట్ల లోతు ఉంటుంది కొండపోచమ్మ సాగర్ లో మునిగి 5గురు మృతి చెందారు. మొత్తం 7గురు యువకుల బృందం. వీరంతా స్కూటీల పైన హోండా యాక్టివాల పైన ముషీరాబాద్ నుండి ఈ కొమరవెల్లి జాతరలకు వెళ్లారు. కొమరవెల్లిలో మల్లన్న దర్శనానంతరం వాళ్ళు కొండపోచమ్మ సాగర్ ను దర్శించి సెల్ఫీలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఈ 5గురు కూడా అంటే దాంట్లో 7గురు అంటే వచ్చినటువంటి 7గురు యువకులు కూడా ఈత కోసం దిగారు. ఆ తర్వాత ఒకరిపైన ఒకరు నీళ్లు చల్లుకుంటూ సరదాగా చాలాసేపు గడిపారు. ఆ తర్వాత ఒకరు మునడంతో ఆ ఒకరిని రక్షించడానికి ఒకరి తర్వాత ఒకరు 5గురు కూడా నీళ్ళలోకి దిగి దాదాపు 30 నుండి 40 ఫీట్ల లోతున్నటువంటి కొండపోచమ్మ సాగర్ లో వాళ్ళు దిగి మరణించారు. అదృష్టవశాత్తు 2 యువకులు బ్రతికి బయటపడ్డారు. ఆ మృతి చెందినటువంటి 5గురు యువకుల మృతదేహాల్ని గజయితగల సాయంతో సిద్దిపేట పోలీసులు అంటే సిద్దిపేట కమిషనరేట్ చెందినటువంటి మేడం అనురాధ గారు కూడా వారు పేరు జి నరసింహరావు, మా పెద్ద కొడుకు ధనుష్, మా చిన్న కొడుకు లోహిత్, మిగతా పిల్లలు అబ్బు, సాహిల్, సాయి. వీళ్ళైతే లోపల పోయిందని తెలిసింది. 6 మంది వచ్చారు మా ఇంటికి. సాయి రాలే, సాయి మధ్యలో జాయిన్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తామని చెప్పి ఎక్కడికి వెళ్తామని చెప్పలే, మామూలుగా వీకెండ్ అని వెళ్ళారు అంతే. ఎన్ని గంటలకు వెళ్ళారు? మా ఇంటికాడికి 8:30కి వెళ్ళారు. మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? 12:30. ఏం చేస్తారు మీ బాబులు? ఒక ఆయన టీకేఆర్లో పాలిటెక్నిక్ చేస్తాడు, ఒక ఆయన ఫోటో స్టూడియోలో పనిచేస్తాడు. మీరేం చేస్తారు? నేను ఫోటోగ్రాఫర్, ఫ్రీలాన్సే. పెట్రోలింగ్ వెహికల్ ఏర్పాటు చేసి బండి మీదకి వచ్చినటువంటి విజిటర్ కి పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగింది చాలా బాధాకరం. ఇలాంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి మరి సిపి గారు వెంటనే రెస్పాండ్ కావాలి. మరి ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి డెఫినెట్ గా మేము మా తరఫున కూడా అన్ని విధాలు ఆదుకుంటాం. మరి వాళ్ళకి ప్రభుత్వం ₹1 కోటి తక్కువ ఇవ్వకుండా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటివరకైతే 5 మృతదేహాల్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపిస్తున్నారు. అత్యంత విషాదిని నింపిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు సరదాగా అంటే ఈ రోజు సెలవు దినం కావడంతో
కొమరవెల్లి మల్లన్న దర్శనం చేసుకుని ఆ తర్వాత తిరుగు ప్రయాణంలో కొండపోచమ్మ సాగర్ ను సందర్శించి సరదాగా సెల్ఫీలు దిగడానికి 5గురు కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా 17 నుండి 20 సంవత్సరాల వయసున్నటువంటి యువకులే. వీరు సెల్ఫీల కోసం దిగి ఒకరి తర్వాత ఒకరు చేతులు పట్టుకొని దాదాపు 30-40 ఫీట్ల లోతు ఉంటుంది కొండపోచమ్మ సాగర్ లో మునిగి 5గురు మృతి చెందారు. మొత్తం 7గురు యువకుల బృందం. వీరంతా స్కూటీల పైన హోండా యాక్టివాల పైన ముషీరాబాద్ నుండి ఈ కొమరవెల్లి జాతరలకు వెళ్లారు. కొమరవెల్లిలో మల్లన్న దర్శనానంతరం వాళ్ళు కొండపోచమ్మ సాగర్ ను దర్శించి సెల్ఫీలు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఈ 5గురు కూడా అంటే దాంట్లో 7గురు అంటే వచ్చినటువంటి 7గురు యువకులు కూడా ఈత కోసం దిగారు. ఆ తర్వాత ఒకరిపైన ఒకరు నీళ్లు చల్లుకుంటూ సరదాగా చాలా సేపు గడిపారు. ఆ తర్వాత ఒకరు మునడంతో ఆ ఒకరిని రక్షించడానికి ఒకరి తర్వాత ఒకరు 5గురు కూడా నీళ్ళలోకి దిగి దాదాపు 30 నుండి 40 ఫీట్ల లోతున్నటువంటి కొండపోచమ్మ సాగర్ లో వాళ్ళు దిగి మరణించారు. అదృష్టవశాత్తు 2 యువకులు బ్రతికి బయటపడ్డారు. ఆ మృతి చెందినటువంటి 5గురు యువకుల మృతదేహాల్ని గజయితగల సాయంతో సిద్దిపేట పోలీసులు అంటే సిద్దిపేట కమిషనరేట్ చెందినటువంటి మేడం అనురాధ గారు కూడా వారు పేరు జి నరసింహరావు, మా పెద్ద కొడుకు ధనుష్, మా చిన్న కొడుకు లోహిత్. మిగతా పిల్లలు అబ్బు, సాహిల్, సాయి. వీళ్ళైతే లోపల పోయిందని తెలిసింది. 6 మంది వచ్చారు మా ఇంటికి. సాయి రాలే, సాయి మధ్యలో జాయిన్ అయ్యాడు. ఎక్కడికి వెళ్తామని చెప్పి ఎక్కడికి వెళ్తామని చెప్పలే, మామూలుగా వీకెండ్ అని వెళ్ళారు అంతే. ఎన్ని గంటలకు వెళ్ళారు? మా ఇంటికాడికి 8:30కి వెళ్ళారు. మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? 12:30. ఏం చేస్తారు మీ బాబులు? ఒక ఆయన టీకేఆర్లో పాలిటెక్నిక్ చేస్తాడు, ఒక ఆయన ఫోటో స్టూడియోలో పనిచేస్తాడు. మీరేం చేస్తారు? నేను ఫోటోగ్రాఫర్, ఫ్రీలాన్సే. పెట్రోలింగ్ వెహికల్ ఏర్పాటు చేసి బండి మీదకి వచ్చినటువంటి విజిటర్ కి పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు జరిగింది చాలా బాధాకరం. ఇలాంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఇక్కడ ఉన్నటువంటి మరి సిపి గారు వెంటనే రెస్పాండ్ కావాలి. మరి ఇక్కడ మళ్ళీ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి డెఫినెట్ గా మేము మా తరఫున కూడా అన్ని విధాలు ఆదుకుంటాం. మరి వాళ్ళకి ప్రభుత్వం ₹1 కోటి తక్కువ ఇవ్వకుండా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.